నాన్న, నన్ను రోజు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు, బయటకు రానివ్వడం లేదు, భారత్కు తీసుకెళ్లు నాన్న అంటూ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకి వెళ్లిన ఓ యువకుడు ఫోన్లో తండ్రికి చెప్పుకున్న వేదన. బాధితుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరుకు చెందిన కాలేషా బీబీల కుమారుడు నజీర్ బాషా డిసెంబర్లో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఓ యజమాని వద్ద పనిలో చేరాడు. అనుకున్న పని కాకుండా వేరే దానికి అప్పగించడంతో సరిగా చేయలేకపోయారు. ఒకరోజు చెట్టెక్కి కొమ్మలు కొట్టమని చెప్పారు. చేత కాకుండా చెట్టెక్కి కొట్టడంతో కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుల వద్ద చికిత్స తీసుకుని కొద్ది రోజులు తెలిసినా వారి దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. యజమాని దళారులకు ఫోన్ చేసి ఒప్పంద సమయం ఇంకా ఉందని నజీర్ బాషాను పంపించాలని కోరారు. దాంతో మళ్లీ అక్కడికే పనికి వెళ్లాడు. 3 నెలలు పని చేయించుకుని జీతం అడిగితే చిత్రహింసలు పెడుతూ చెట్టు కట్టేసి చితకబాదారంటూ తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేశారు. నమస్కారం సార్, నా పేరు నజీర్ బాషా షేక్. నేను సౌదీ అరేబియాకి వచ్చి 7 నెలలు అవుతుంది సార్. నేను ఇక్కడికి వచ్చాను సార్. వచ్చి ఏదో బతుకు తీరు కోసం వచ్చాను సార్. గావా చేయన్నారు సార్, గెస్ట్ హౌస్లో పని అన్నారు సార్. తర్వాత మధురాలు వేసేసారు సార్. మధురాలు వేసేసి ఒకటే టార్చర్ అనిపిస్తున్నాను సార్. నీళ్ళు ఒకటే టార్చర్ సార్. ఆ సేట్ వచ్చినప్పుడల్లా కొడతాడు సార్. ఈ రోజు కానీ కొట్టాడు సార్. చెట్టుకేసి కట్టేశాడు సార్. కొట్టాడు సార్. ఎట్టట్టు కొట్టాడు సార్. జుట్టు పట్టుకొని ఎట్టట్టు కొట్టాడు సార్. ఏమన్నాను ఏమంటే రూమ్లో బంధించేసి పెట్టేశాడు సార్. లాకర్ వేసేసాడు సార్. దయచేసి నన్ను కాపాడాను సార్. మాది వచ్చి కుల్లూరు గ్రామం, కలవాయి మండలం, నెల్లూరు జిల్లా సార్. దయచేసి నన్ను కాపాడాను సార్. మీరే దయచేసి కాపాడాను సార్. ఎవరో కాపాడాను సార్. ఎట్లా పని చేసేది సార్. సరిగ్గా శాలరీ కానీ ఇవ్వలేదు సార్. శాలరీ ఇవ్వలేదు. ఒకటే టార్చర్ పెడుతున్నాడు సార్. ఒకటే కొడుతున్నాడు సార్. చెట్టుకేసి ఈరోజు కానీ కొట్టాడు సార్. ఒకటే టార్చర్ అయిపోయింది సార్. రూమ్లో బంధించేసాడు సార్. ఎక్కడికి కొని బుక్ చేస్తుంది సార్. సిమ్ కార్డు కానీ తెచ్చిలేదు సార్. నా అకమా ప్రూఫ్ అయితే సిమ్ తెచ్చిలేదు, ఏం తెచ్చిలేదు సార్. ఈ ఒక తోట సార్, ఖర్జూరం తోట. ఆ ఖర్జూరం తోటలో నన్ను విరికిచ్చేసి ఇక్కడ పెట్టేశాడు సార్. దయచేసి నన్ను కాపాడండి సార్. ఇండియాకు వచ్చి పట్టు చేయండి సార్. మీరే దయచేసి కాపాడాలి సార్. మీరే కాపాడాలి సార్. దయచేసి నన్ను కాపాడండి సార్. సౌదీ అరేబియా గురించి మా ఫ్రెండ్ పంపించారు సార్. డిసెంబర్ పంపిస్తే అక్కడ బాగా చూశారు సార్. నాది కలవాయి మండలం కుల్లూరు గ్రామం సార్. మా కొడుకుని డిసెంబర్లో సౌదీ అరేబియా పంపించాను సార్. ఏదో బతుకు వేరు కోసం పంపించాను, కానీ అక్కడ పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి సార్. ఈ మధ్య ఇప్పుడు టెంకాయ ఖర్జూరం చెట్టు పైకి ఎక్కమని చెప్పాడు సార్. నేను ఎక్కలేను సార్ అని చెప్పాడు. ఎక్కలేకపోయినా ఎక్కాల్సిందని చెప్పాడు. ఆవిడ పై నుంచి కింద పడిపోతాను. ఇంకా ఇక్కడ దెబ్బలు తగిలి హాస్పిటల్కి కూడా తీసుకోకుండా తోటలో పారేసిపోయాడు. ఒక పక్క సీట్ తీసుకుపోయి హాస్పిటల్ చూపించి వేరే కుల్లూరు ఆయన ఉంటే ఒక ఆయన వదిలిపెట్టిపోయాడు. తర్వాత మళ్ళా ఆ సీట్ కాడికి పోయాడు. పోయిన తర్వాత 2 చేతులు కట్టేసి హరామ్ బయట నా కొడక అని చంపేస్తారు, కత్తి తీసి పొడిచేస్తారు అని చెప్పాడు. హిందీలో అరబ్బీలో మాట్లాడు సార్. ఇక్కడ అరబ్బీ కూడా రాదు. నేను జుట్టు పట్టుకోను, మీకు వంచడం కొట్టడం అది చేస్తాను సార్. ఇది చాలా పరిస్థితి తారుమారుగా సార్. అది మన ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ గారిని కలుస్తున్నాం సార్. ప్రభుత్వం ద్వారా నాకు సాయం చేయాలని కోరుతున్నాను సార్. తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి పోయేసి కలుస్తున్నాను సార్. దయచేసి నాకు ఒక కొడుకు సార్. మా కొడుకుని ఇండియా తీసుకురావాలని దయచేసి మనం ప్రార్థిస్తున్నాం సార్.